లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి చేస్తున్న రాజకీయం పైన కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఆయనపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మంత్రి పదవి ఆశించిన ఆయన అది దక్కకపోవడంతో తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్ళగక్కుతున్నారు. కేవలం అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఒకానొక దశలో ఏకంగా ముఖ్యమంత్రి పదవినే సవాల్ చేసే స్థాయికి ఆయన వ్యాఖ్యలు వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంత్రి పదవి ఇవ్వకుంటే తానేంటో చూపిస్తా అన్నట్లుగా ఆయన చేస్తున్న హెచ్చరికలు పార్టీలో అంతర్గత పోరును వీధికెక్కించాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హెడ్లైన్స్ చూద్దాం. రాజగోపాల్ రెడ్డి తెగిస్తారా? కొందరు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం. ఇప్పటి వరకు పట్టించుకొని హైకమాండ్. ఇక స్టోరీలోకి వెళ్తే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మంత్రి పదవి ఆశించిన ఆయన అది దక్కకపోవడంతో తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్ళగక్కుతున్నారు. రాజగోపాల్ రెడ్డి కేవలం మాటలకే పరిమితం కాకుండా తెర వెనక పావులు కదుపుతున్నారనే ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతో ఆయన నిరంతరం చర్చలు జరుపుతున్నారని, అవసరమైతే ఒక వర్గంగా విడిపోయే ఆలోచనలో ఉన్నారని జోరుగా చర్చ సాగుతోంది. ప్రభుత్వం పైన ఒత్తిడిని పెంచి తన డిమాండ్లను నెరవేర్చుకోవడమే లక్ష్యంగా ఆయన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న విమర్శలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నా అధిష్టానం ఇప్పటి వరకు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు పరిస్థితి చేదాటిపోయిందని, ఆయన ఏకంగా ప్రభుత్వాన్ని బలహీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని సంకేతాలు అందడంతో హైకమాండ్ అప్రమత్తమైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ వ్యవహారాన్ని ఇప్పటికే కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, సహించేది లేదని అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాజగోపాల్ రెడ్డిని పిలిపించి మాట్లాడుతామని, ఆయన అభ్యంతరాలు ఏమిటో తెలుసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక రకంగా రాజగోపాల్ రెడ్డికి ఇస్తున్న చివరి హెచ్చరికగా భావించవచ్చు. సర్ది చెప్పే ప్రయత్నాలు విఫలమైతే పార్టీ లైన్ దాటి వెళుతున్న నేతపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమనే సంకేతాన్ని పీసీసీ పంపించింది. రాజగోపాల్ రెడ్డిని దారికి తెచ్చేందుకు అధిష్టానం త్వరలోనే ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రానుంది. రాజగోపాల్ రెడ్డి గతాన్ని పరిశీలిస్తే ఆయన గతంలో కూడా పార్టీని వీడి మళ్ళీ తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఆయన మళ్ళీ అదే బాట పడతారా, లేక మంత్రి పదవి కోసం ఒత్తిడి తంత్రం మాత్రమే ప్రయోగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయన శాంతించకపోతే ఆయనపైన వేటు వేయడం ద్వారా ఇతరులకు గుణపాఠం చెప్పాలనేది రేవంత్ రెడ్డి వర్గం భావిస్తోంది. రాజగోపాల్ రెడ్డి వైఖరి పార్టీకి బలమా లేక బలహీనమా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. సీనియర్ నేతగా ఆయనకున్న బలాన్ని కాపాడుకుంటే ముఖ్యమంత్రి పీఠాన్ని సవాలు చేసే ధోరణి అధిష్టానం ఎలా అణిచివేస్తుందన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకవేళ ఆయన దారికి రాకపోతే కాంగ్రెస్ తనదైన శైలిలో ఆయనకు దారి చూపించే అవకాశం మెండుగా ఉంది. తెలంగాణలో గత 2 ఏళ్లలో పార్టీ సాధిస్తోన్న పురోగతిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుణ్ణి ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం దాదాపు 2 గంటల పాటు లోతైన చర్చలు జరిపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొదలుకొని ఇటీవలే ముగిసిన స్థానిక ఎన్నికల వరకు కాంగ్రెస్ సాధించిన ఫలితాల పట్ల మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 80% మంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఆస్వాదిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమని ఖర్గే కొనియాడారు. ఇప్పటి వరకు అన్ని సానుకూలంగా సాగాయని, భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో మంచి ఫలితాలు సాధించాలని నాయకత్వానికి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే మంత్రులు తమ శాఖల పనితీరును, అమలు చేస్తున్న కీలక పథకాలను అధిష్టానానికి వివరించారు. సమ్మక్క సారలమ్మ జాతరను ప్రభుత్వం అత్యంత ప్రెస్టీజియస్గా విజయవంతంగా నిర్వహించిన తీరును మంత్రి సీతక్క వివరించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, వరి ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదిక ఇచ్చారు. పేదలకు ఇళ్ల నిర్మాణం,
భూభారతి కార్యక్రమం ద్వారా చేపట్టిన భూ సర్వే వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పామాయిల్ తోటల పెంపకం, దానివల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. గిగ్ వర్కర్స్ కోసం ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త విధానం గురించి మంత్రి వివేక్ వివరించగా, ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలని రాహుల్ సూచించారు. పాలనతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలపైన కూడా ఢిల్లీ వేదికగా చర్చ జరిగింది. ఇటీవలే ప్రభుత్వం ముఖ్యమంత్రిపైన విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాలపైన కూడా అధిష్టానం ఆరా తీసింది. త్వరలోనే ఆయన్ను ఢిల్లీకి పిలిపించి మాట్లాడతామని అగ్రనేతలు అన్నట్టుగా తెలుస్తోంది. అలాగే రాజ్యసభ ఎన్నికల అంశాలపైన మరో 2 రోజుల్లో ముఖ్యమంత్రి పిసిసి చీఫ్తో విడిగా చర్చించనున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.